చూచిరి. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతము పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. లోకమును దాని నివాసులను కేకలు వేయును గాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేచి చేసి ఉన్నాడు. ఈ 98వ కీర్తన చదవబడినటువంటి కీర్తన భాగముల నుండి మన మధ్యలో ప్రేమ్ కుమార్ వాటిని వివరిస్తారు. దయచేసి ప్రార్థన పూర్వకంగా ఉండి దేవుని యొక్క మాటలను విందాం. దేవుని నామానికి మహిమ కలుగునట. సంఘానికి దేవుని హాస్పిటల్కి తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలంలో దేవుని మందిరంలో చేరి ఆయన వాళ్ళ చుట్టూ ఒలిముక్కలో మనం చేరి వచ్చి ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకొని పూజించడానికి అంత మాత్రమే కాకుండా ఆయన చేసిన మేలని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ముందుగా దేవునికి స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిద్దాం. ఈ యొక్క ఉదయకాలంలో మనం చదివిన ఈ యొక్క 98వ కీర్తనలో 9 వచనాలను మనం చూస్తాం. దేర్ ఆర్ 9 verses in this chapter. కీర్తన 98వ అధ్యాయంలో 9 వచనాలు మనం చూస్తాం. ఇక్కడ ఈ యొక్క 9 వచనాల్లో ఈ యొక్క 98వ కీర్తన ఒక రాయల్ సామ్ అని ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఇది దేవుని రాజ్యం గురించి వ్రాయబడిన కీర్తన అని. 7 కీర్తనలు ఇక్కడ ఉంటే ఆ 7 కీర్తనల్లో ఈ 98వ కీర్తన కూడా ఒకటి. ఇది దేవుని యొక్క రాజ్యం గురించి మాట్లాడుతుంది. ఆయన రాజ్యము చేయుచున్నాడు అని, రాబో దినాల్లో ఆయన పరిపాలించడానికి తిరిగి రానై ఉన్నాడని ఈ 2 విషయాలు ఇక్కడ మాట్లాడతారు. కాబట్టి ఇది ఒక రాయల్ సామ్ అని చెప్తాం దీన్ని. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క 98వ కీర్తన ఇది ఒక ప్రాఫెటికల్ సామ్. ఇది ప్రవచనాత్మకమైన కీర్తన అని చూస్తాం దీన్ని. అంటే చివరి వచనాల్లో 8-9 వచనాల్లో ఆయన రాబోతున్నాడన్న ప్రవచనం అక్కడ చూస్తాం మనం. అంత మాత్రమే కాకుండా 2-3 వచనాలు కూడా నెరవేరినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇది ప్రాఫెటికల్, ప్రవచనాత్మకమైన కీర్తనగా మనం చూడవచ్చు. మూడవదిగా ఇది వర్షిప్ హిమ్ అంటారు దీన్ని. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన చేసిన మేలని జ్ఞాపకం చేసుకొని ఆయన మహింపరచడానికి, ఆయన పూజించడానికి ఇది ఒక అనుకూలమైన కీర్తన. ఆ రోజు దేవాలయం కట్టబడిన తర్వాత అది అనాయింట్మెంట్ అంటే డెడికేషన్ ప్రతిష్ఠించే సమయంలో ఈ కీర్తన ఎన్నుకొని దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తాము. ఈ యొక్క 98వ కీర్తన ఒక అద్భుతమైన కీర్తనగా నేను ధ్యానిస్తూ వచ్చాను. ఇది ఈ 98 వచనాల్లో 98 కీర్తన 9 వచనాల్లో మనం చూసినట్లయితే దీన్ని మొదటి 3 వచనాల్లో మనము దేవుడు గతించిన దినాల్లో ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించడం మనం చూస్తాం. ఇక్కడ మొదటి 3 వచనాల్లో గతములో అంటే భూతకాలంలో, పాస్ట్ టెన్స్, గతంలో ఏం జరిగిందో వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధించే విషయాన్ని మనం చూస్తాం. అదే విధంగా మనం ఇంకా ముందు గమనించినట్లయితే ఈ యొక్క 98వ కీర్తనలో 4 నుండి 6 వరకు మనం చూసినట్లయితే ప్రస్తుతం ఆయన రాజ్యం చేయించున్నాడు కాబట్టి దానిని బట్టి ప్రస్తుతం ఆయన చేస్తున్న మేలను బట్టి ఆయన మనం ఆరాధించే కీర్తన మనం చూస్తాం ఇక్కడ. అట్లాగే 7 నుండి 9 వరకు ఆయన రాబో దినాల్లో ఆయన తిరిగి రానయ్యున్నాడు కాబట్టి దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారం విన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 3 వచనాల్లో గతంలో దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించే కీర్తనగా మనం చూస్తాము.
4 నుండి 6 వరకు ప్రస్తుతం ఆయన మన జీవితాల్లో చేస్తున్న ఆయన కాపుదల చేయి, ఆయన రాజ్యం చేయించుండగా, ఆయన మనల్ని కాపాడుతుండగా, ఆయన మనల్ని పోషిస్తుండగా, ఆయన మనతో ఉండగా, దాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాము. 7 నుండి 9 వరకు ఆయన తిరిగి రానే ఉన్నాడు. భవిష్యత్తు గురించి వ్రాయబడింది. అంటే 3 కాలాల గురించి ఇక్కడ వ్రాయబడినట్లుగా కీర్తనలో మనం చూస్తాము. గతించిన దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రస్తుతం మనం పొందిన వాటిని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన రాకడ కోసం మనము ఎదురు చూడాలన్న కీర్తన మనం ఇక్కడ చూస్తుంటాం. ఇక్కడ ముఖ్యంగా 98వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చాలు ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తున్నాడు. మార్వెలస్ యాక్ట్స్. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన చేసే కార్యాలు అవి మన కన్నులకు ఎలా ఉన్నాయంట? ఆశ్చర్యంగా ఉన్నాయి. ఒక్కసారి ఎవరి జీవితాన్ని వారు ఒక్కసారి మీ యొక్క జీవితంలో 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఎన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితంలో చేసి ఉన్నాడు కదా. ఆయన ఆశ్చర్య కార్యం చేసి ఉండకపోతే ఈరోజు ఉదయకాలం ఆయన మందిరంలో ఉండేవారు కాదు. ఆయన ఆశ్చర్యంగా మనం పొందకపోతే ఆయన బిడ్డలంగా మనం పిలువబడేవారు కాదు. జీవం గల దేవుని సంఘంలో మనం ఉండేవారం కాదు. రక్షింపబడిన వారమై ఉండేవారం కాదు. రాజులైన యాచక సంభవంలో మనము ఉండేవారం కాదు. ఇది ఆశ్చర్య క్రియ కాదా? ఆయన చేసిన ఆశ్చర్య క్రియలు మన ప్రయాణాల్లో ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. మన పోషణలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. మన ఆరోగ్యంలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. మన దైనందిక జీవితంలో, మన ఉద్యోగ జీవితంలో, మన సమాజ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు కదా. మన సంఘంలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు అవ్వాలని చెప్పండి. మన కుటుంబాల్లో ఎన్ని ఆశ్చర్య కార్యక్రమాలు పొందలేదని చెప్పండి. వ్యక్తిగతంగా నేను దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం అనుభవించలేదా? మనం సమాజంగా మనం అనుభవించలేదా? సంఘంగా అనుభవించట్లేదా? కుటుంబంగా అనుభవించట్లేదా? వ్యక్తిగతంగా అనుభవించట్లేదా? ఆత్మలో మనము అనుభవిస్తున్నాం, ఆర్థికంగా అనుభవిస్తున్నాం, ఆరోగ్యంలో అనుభవిస్తున్నాం. ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకొని ఎవరికి వారు పొందిన ఆశ్చర్యకాలను జ్ఞాపకం చేసుకొని దేవుడిని ఆరాధించాలని దేవుడి ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. ఆయన కార్యాలు ఎలా ఉన్నాయో చూద్దాము ఒక్కసారి. కీర్తన 86వ అధ్యాయం 9వ వచనం. కీర్తన 86:9లో ఆయన కార్యాలు ఎలా ఉంటాయో చూద్దాం ఒక్కసారి. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడెవడు? నీ కార్యములకు ఆయన చేసే ఆశ్చర్యకాలు ఎలా ఉన్నాయంట? దానికి సాటి లేదు. నో వన్ కెన్ మ్యాచ్ టు హిమ్. ఆయనకు సాటి లేని వారెవరు లేరు. దేవతలలో నీ వంటి వారెవరు? ఆయన చేసిన కార్యములు లాంటివి మరి ఎవరును చేయలేరు. ఒక్కసారి వెనక్కి వెళ్దామా? మోషే అద్భుత కార్యము చేస్తే అక్కడ ఉన్న మంత్రగానం కూడా వచ్చి చేస్తే అక్కడ ఏం జరిగింది చెప్పండి? ఏ పాము ఎవరిని మింగింది? అవునా? జ్ఞాపకం చేసుకుందామా? దేవుని కార్యాలకు సాటి అయిన వాడు ఏదైనా ఉందా? ఆయన కార్యం చేస్తే అడ్డుకునేవాడు ఎవరైనా ఉన్నారా? ఆయన మూవ్ అవుతే, ఆయన ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆపగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కార్యాలు ఎలాంటివంట? సాటి లేని కార్యాలు. మన దేవుడు ఎలాంటి దేవుడు? సాటి లేని కార్యాలు చేసే దేవుడు. దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. 98వ కీర్తన 2వ వచనం చూద్దామా? సింగ్ అంటు ద లార్డ్ ఇన్ న్యూ సాంగ్. ఆయనకు ఒక కొత్త కీర్తన పాడాలని మనం చూస్తాం. మొదటి వచనం 2వ లైన్. ఆయన గురించి ఏం చేయాలంట? కొత్త కీర్తన పాడాలి. రైట్. కొత్త కీర్తన అంటే ఏంటి? ప్రతిరోజు ఒక కొత్త పాట రాయాలా? ప్రతిరోజు కొత్త పాట నేర్చుకోవాలా? అది అవసరమే. అందుబాటులో ఉండి తలాంతు ఉండి రాసి పాడి దేవుణ్ణి ఆరాధిస్తే మంచిదే. కానీ నేనేమంటానంటే మనకి జీవితంలో పాత పాట కూడా మనకి కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది చెప్పండి? అనుభవించి పాడితే, దేవుడు మన చేసిన జ్ఞాపకం చేసుకుని పాడితే అది కొత్తగా ఉంటుంది. కాబట్టి దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకొని దాన్ని అనుభవిస్తూ పాడాలని, అప్పుడు అది దేవుడికి ఎలా ఉంటుందంట? క్రొత్త కీర్తన లాగా ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడికి మనం ఏం చేసేవారని ఉండాలి? క్రొత్త కీర్తన పాడేవారంగా ఉండాలి. నేను ఇంత ముందు కూడా చెప్పాను కదా,
ప్రతి వారము అదే ఆరాధన. పొద్దున ఉప్మా, మధ్యాహ్నం ఉప్మా, సాయంత్రం ఉప్మా, నెక్స్ట్ డే మళ్ళీ ఉప్మా, మధ్యాహ్నం ఉప్మా, సాయంత్రం డిన్నర్ లో ఉప్మా. తర్వాత ఏమంటారు మీరు చెప్పండి? ఉప్మా మొహం చూస్తే ఏమొస్తుంది? మనకి వాంతి వస్తుంది కదా. అదే ఆరాధన. మనం రక్షింపబడి కొన్ని సంవత్సరాలు అయింది, కానీ మన జీవితంలో ఆరాధన అదే ఆరాధన ఉంది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన వయసు పెరుగుతున్న కొలది ఆత్మీయతలో మనం కూడా ఏమవ్వాలంట, ఇంకను మనము పాలు త్రాజేవారిని కాక బలమైన ఆహారము. దాని ఉద్దేశం ఏంటి అంటే నీవు అభివృద్ధి పొందావు, అది నీ అభివృద్ధిని బట్టి మన అభివృద్ధి ఏ విధంగా ఉండాలంట? మంచం కింద ఉండదు మన అభివృద్ధి, తేటగా కనపడాలి. అంటే నోరు మూసుకుంటే కనపడదు, నోరు తెరచి దేవుడిని ఆరాధించవలసిన వారమే ఉన్నాము. ఆ ఆరాధన దేవుడికి ఎలా ఉండాలంట? క్రొత్త కీర్తనలాగా వెళ్ళాలి దేవునికి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మన ఆరాధన ప్రతిరోజు మనం చేసే ప్రార్థన, ప్రతిరోజు మనం చేసే ఆరాధన అది క్రొత్తగా ఉంటే అది ఏమవుతుంది? క్రొత్త కీర్తన అవుతుంది. అప్పుడు దేవుని నామానికి ఏమవుతుంది చెప్పండి? మహిమ కలుగుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, క్రొత్త కీర్తన మనం రాయలేకపోవచ్చు, కానీ మన హృదయంలో వచ్చిన ఆనందము, సంతోషము, అనుభవంతో కూడిన ఆ మాటలు దేవునికి వినసొంపుగా ఉండి అవి కీర్తనగా పరలోకాన్ని చేరి దేవునికి మహిమ కలుగజేస్తాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఇటువంటి అనుభవం మనకు వచ్చింది కాక. 2వ వచనం వెళ్ళిపోదామా? 98వ అధ్యాయం 2వ వచనంలో ఈడ ఒక్క నిమిషం ఆగుదాం. యెహోవా ఎప్పుడు వెల్లడి చేస్తారో చెప్తారా ఇంకోసారి? We are going to celebrate something next month. 2000 సంవత్సరాల కిందగా ఆయన పరలోకంలో ఆయన స్థానం ఉంటే తెలుసా? పెద్దలు, కెరూబులు, తెలుగులు ఆయన్ని పరిశుద్ధుడు 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 అని అన్ని నామముల కంటే పై నామంలో తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు? ఆరాధింపబడుతున్నాడు. ఆయన అటువంటి స్థానాన్ని నీ కోసం నా కోసం వదులుకొని ఆయన భూలోకానికి దిగి వచ్చి రక్త మాంసం ధరించుకొని ఒక శిశువుగా జన్మించి పశువుల పాకలు బెత్లెహేములో జన్మించి ఆయన 30 సంవత్సరాల లోకంలో జీవించి చివరి 3.5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? సేవ చేసి చివరి 3 రోజులు సమాధిలో ఉండి 3వ దినం ఆయన పరలోకానికి ఆరోహణంగా చూస్తున్నాం. ఆయన రాకలో ఏమొచ్చింది చెప్పండి మనకు? ఆయన రాకలో ఏమొచ్చింది? ఆయన రక్షణ మనకు 2000 సంవత్సరాల కంటే ముందుగా మనకు వెల్లడి చేసినట్లుగా మనం చూస్తాము. ఆయన రాకలో రక్షణ ఉంది. సెలబ్రేషన్ డెఫినెట్లీ ఉంటుంది, కానీ దానికంటే ముందు ఏముండాలంట? రక్షణ ఉంది. ఆయన తన మరణ పునరుద్ధానముల ద్వారా, రక్తము కార్చడం ద్వారా, ఆయన సమాధి చేపట్టి తిరిగి లేవడం ద్వారా, పరలోకానికి వెళ్ళడం ద్వారా మనకి ఏం దొరికిందంట? రక్షణ దొరికింది. ఈ రక్షణ దొరకడం ద్వారా మనం ఈ రోజు అందును బట్టి ఆయన మందిరంలో ఉన్నాము. ఆయన పరలోకం నుండి భూలోకం రాకపోతే ఈ విధంగా చేరి వచ్చేవారమా? ఆయన రక్తం కార్చకపోతే ఈ విధంగా చేరి వచ్చేవారమా? ఆయన మరణించి తిరిగి లేవకపోతే ఈ విధంగా చేరి వచ్చేవారమా? ఆయన లేచి పరలోకానికి వెళ్ళడం ద్వారా మన దేవుడి జీవన దేవుడు అని మనము నమ్మికతో, నిరీక్షణతో, ధైర్యంగా ఆయన మందిరానికి వచ్చి మనము ఆయన ఆరాధిస్తున్నాము. అటువంటి జీవం గల దేవుడిని మనం కలిగినట్లుగా మనం చూస్తాము. ఇప్పుడు చెప్పండి, ఆయన రక్షణ మనకు ఎప్పుడు వెళ్ళని ఎదురు 2000 years ago. ఇంకా ఈ హృదయకాలంలో ఆ యొక్క రక్షణను పొందక దూరంగా ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నాయన ఇదే అనుకూలమైన సమయం, ఆయన నమ్మమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2వ వచనం వెళ్ళిపోదాం. అట్లానే 2వ లైన్లో అన్యజనుల ఎదుట తన నీతిని. ఇప్పుడు చెప్పండి, మనం ఏమంటాం? మందిరంలో ఉన్న వారిని ఏమంటాం? నీతిమంతులు అంటామా? బిలీవర్స్ అంటామా? పరిశుద్ధులం అంటామా? ఎస్, మనం పరిశుద్ధులమే, మనం దేవుని బిడ్డలమే. మన జీవితాల్లో పొరపాట్లు ఉంటాయి, మన జీవితంలో అప్పుడప్పుడు పాపం వస్తూ ఉంటుంది. కానీ మనకేముంది చెప్పండి? ఇంట్లో కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ అలా ఉంటుందో మనకేముంది చెప్పండి? మన ఆధారం ఏంటి? మనం తప్పిపోయినప్పుడు మన ఆధారం ఏంటి?
యేసు రక్తం మనకు అందుబాటులో ఉంది. వారికి మనకున్న తేడా ఏంటి అంటే, మనం నీతిమంతులము, మన పరిశుద్ధులము, మనం దేవుని బిడ్డలము. అయితే వారికి మనకున్న తేడా ఏంటి అంటే, మనకున్న మనసాక్షి నీవు తప్పు చేసావని చెప్పినప్పుడు మనం దేవుని రక్తాన్ని ఆశ్రయించే అవకాశం మనకుంది, ఆ జ్ఞానం మనకుంది, ఆ మనసు మనకుంది. ఇతరులకు అది లేదు. అంతేనా? అంతే కదా? కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం, మనం అందరం ఎవరిమి? నీతిమంతులము. మనం అందరం ఎవరిమి? పరిశుద్ధులం. మనం అందరం కూడా పరిశుద్ధులకి, ఆయన నీతిమంతులకు ఆయన తన నీతిని మనకు వెల్లడి చేసిండు. అవునా? ఇది కూడా ఎప్పుడు 2000 years ago. అంతేనా? రైట్. 3వ వచనం వెళ్ళిపోదాం. అలా ఇశ్రాయేలు సంతతికి ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. రైట్. ఒక్కసారి ఇక్కడ ఆగుదాం. ఇక్కడ మొదటి వచనంలోనే 3వ లైన్, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగజేసి ఉందని ఇక్కడ చూస్తాం మనం. ఇక్కడ దక్షిణ హస్తం అంటే ఏంటంటే ఆయన రైట్ హ్యాండ్. ఆయన రైట్ హ్యాండ్ లో ఏముంది తెలుసా? విజయం ఉంది. ఏముంది ఆయన రైట్ హ్యాండ్ లో? ఆయన దక్షిణ హస్తంలో ఏముంది? విజయం ఉంది. నేను నేను ఈ విషయం ధ్యానం చేస్తుండగా నా మదిలోకి హిట్లర్ వచ్చాడు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో, సెకండ్ వరల్డ్ వార్ టైంలో, అది 1941లో జరిగింది. జూన్ 22వ తారీఖు ఏం జరిగిందంటే, ఆ రోజు 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లరు 30 లక్షల కాల్బంతో సైన్యాన్ని ఆయన వెంట పట్టుకుని ఆయన ఇది పోలాండ్ దేశాన్ని, అలాగే నల్ల సముద్రాన్ని, అలాగే మాస్కోని, రష్యాని ఆయన జయించుకుంటూ అలాగే ముందుకు వెళ్ళిపోతున్నాడు. సైబీరియా ఉంది తన ఎదుట. ఆ రోజు జూన్ 22వ తారీఖున ఆయన ముందు సైబీరియా దేశం ఉంది. అది చాలా చిన్న దేశం, దాన్ని ఈజీగా జయించవచ్చు. ఆయనకున్న బలం అంటే ఆయుధాలు కావచ్చు, సైన్యం కావచ్చు, వార్ ట్యాంక్స్, యుద్ధ ట్యాంకులు కావచ్చు, ఇవన్నీ చాలా బలమైన శత్రు దుర్భేద్యంగా మారిన అటువంటి పరిస్థితుల్లో ఆయన ఈజీగా జయించవచ్చు. కానీ ఆ రోజు ఉదయము విపరీతమైన చలిగాలులు వచ్చాయి, చల్లగాలులు. అంత మాత్రమే కాకుండా భయంకరమైన వర్షం వచ్చింది. ఈ భయంకరమైన వర్షము 4-5 రెట్లు ఎక్కువగా ఉండే చల్లటి గాలులు వీయగా వెంటనే వీడు వెనక్కి తిరిగి తోక ముడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. చరిత్రకారులు దీన్ని చాలా విధంగా చెప్తారు. కానీ నేనేమంటానంటే, ఆ రోజు హిట్లర్ని ఆపివేసింది ఎవరి హస్తం చెప్పండి? దేవుని హస్తం. యుద్ధం ఎవరిది చెప్పండి? యుద్ధం ఎవరిది? యుద్ధంలో ఆపగలిగిన వాడు ఎవరు? యెహోవా. యుద్ధం యెహోవాది. యెహోవా దేవుడు ఆ రోజు తన దక్షిణ హస్తాన్ని ఆపగా హిట్లర్ ఏమైపోయాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పటికే కొన్ని వేల మందిని చంపిన వాడు దేవుడికి ఎంత మాత్రము ఆపే తనకు అవకాశం ఇవ్వట తన దక్షిణ హస్తముతో చల్లటి గాలులు రాగా, తన దక్షిణ హస్తముతో విపరీతమైన ప్రచండమైన వర్షం రాగా ఆయన వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. ఎవరేమనుకున్నా నేనేమన్నానంటే ఇది దేవుని కార్యమని నేను నమ్ముతాను. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. హిట్లర్ దానికి ఏమని పేరు పెట్టాడంటే బార్బరోసా అని పేరు పెట్టాడు. దానికి మళ్ళా అది యుద్ధము అనేక మందిని చెబుతూ దానికన్నా పేరు పెట్టాడు. ఈ రోజులో మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే ఇతరులను బాధపడుతూ ఉంటాం, ఇతరులను వేధిస్తూ ఉంటాం, ఇతరులను విపరీతమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, దాని మీద పేరు పెట్టుకుంటాం. మనం ఎంత సిగ్గుచేటు కదా ఇది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని దక్షిణ హస్తంలో ఏముందంట? వాట్ ఈస్ దేర్ ఇన్ హిస్ రైట్ హ్యాండ్? విక్టరీ. ఆయన కుడి చేతిలో ఏముంది? విజయం ఉంది. నీవు ఆయన కుడి చేతిలో ఉంటే, ఆయన దక్షిణ హస్తంలో నీవు ఉంటే నీకేమొస్తుందంట? నువ్వు ఏం చేసినా నీకు విజయం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకో, పరీక్షించుకో, నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? నీ చేయి ఎవరి చేతిలో ఉంది? ఈ లోకం చేతిలో ఉన్నా, అపవాది చేతిలో ఉన్నా, సాధారణ చేతిలో ఉన్నా, ఎవరి చేతిలో ఉంది నీ చెయ్యి? నువ్వు ఎవరి హస్తం క్రింద ఉన్నావు? దేవుని కుడి చేతిలో మనకేముంది? విజయం ఉంది. దేవుడి ఏముంది? ఆయన కుడి చేతిలో విజయం ఉంది. మనమందరము ఆయన కుడి చేతిలో ఉండి ఆయన ఇచ్చే విజయాన్ని మనము పొందుదుము. ఆట ముందుకు వెళ్ళిపోదాం. అట్లాగే మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆయన కుడి చేతిలో చూద్దాం ఏముందో. 59వ యెషయా గ్రంథం 16వ వచనములో
ఆయన బాహువు మనకు సహాయం చేతనని మనం చూస్తాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. సంరక్షకుడు లేకపోవుట ఉమ్. ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయన బాహువు ఆయనకి ఏం చేసిందంట? సహాయం చేసెను. అట్లాగే 63వ అధ్యాయం 5వ వచనం కూడా అదే మాట మనం చూస్తాము. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆయన బాహువు ఆయనకు సహాయం చేశాడని చూస్తాము. ఈ లోకంలో మనల్ని ఆదరించేవాడు లేకపోయినా, ఈ లోకంలో మనకు సహాయం చేసేవారు లేకపోయినా, ఈ లోకంలో మనకి సహకరించేవారు లేకపోయినా, ఎవరి బాహువు మనల్ని ఆదరిస్తుంది? ఎవరి బాహువు మనల్ని సహాయం చేస్తుంది? ఎవరి బాహువు మనకి నెమ్మదిస్తుంది? ఆ బాహువు చేతుల్లో మనం ఉండాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు తన రక్షణ వెల్లడి చేసి ఆయన ఈరోజు మనతో మాట్లాడేది ఏంటంటే, ఆయన బిడ్డలుగా ఉండమని, ఆయన కుడి చేతిలో ఉండమని, ఆయన ఇచ్చే సహాయాన్ని పొందమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాగే మనం ముందుకు వెళ్ళినట్లయితే 98వ కీర్తన 3వ వచనం చూద్దాం ఒక్కసారి. 3వ వచనం ప్లీజ్. 98:3. ఇశ్రాయేలు సంతతికి ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదామా? ఆయన ఏం జ్ఞాపకం చేసుకున్నాడమ్మా? అక్కడ ఏమి జ్ఞాపకం చేసుకున్నాడు? చెప్పాలి అందరూ. కృప, విశ్వాస్యత. దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటాడు, ఏమి జ్ఞాపకం చేసుకోడు? 103వ కీర్తన ఒకసారి ఓపెన్ చేద్దామా? 103వ కీర్తన ఐ థింక్ 12వ వచనమా? తూర్పుకు పడమర ఎంత దూరము? పడమరకి తూర్పుకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఆయన ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుంటలేడు. మన పాపాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటలేడు, కానీ ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తన కృపను నీకు అనుగ్రహించాలని, తన విశ్వాస్యతని అనుగ్రహించాలని దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఇతరులు మేలు చేసిన వాటిని మర్చిపోతాం. ఏం జ్ఞాపకం చేసుకుంటాం? వాటిని జ్ఞాపకం పెట్టుకుంటాం. ఎదుటి వారి మిస్టేక్స్ ని జ్ఞాపకం పెట్టుకుంటాం. ఎదుటి వారి పతనాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాం. ఎదుటి వారు పడిపోయినప్పుడు వారిని జ్ఞాపకం పెట్టుకుంటాం, కానీ వారు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంట? ఆయన కృపను మనకి చూపించి, ఆయన విశ్వాసతను మనకు చూపించి దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా బిడ్డకి నేను ఎప్పుడు నా కృప అనుగ్రహించాలి, నా బిడ్డకి నేను ఎప్పుడు విశ్వాసం అనుగ్రహించాలని చెప్పి ఆయన వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తాం ఈ యొక్క వాక్య పాఠంలో. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మనకు సమీపంగా ఉండి తన కృపను అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నట్లుగా మనం చూద్దాం. ఆయన కృపలో జీవిద్దాం, ఆయన కృపతో దీవింపబడదాం. 4వ వచనం చూద్దాం. ఎవరిని బట్టమ్మా? మన ఉత్సాహము, మన ఆర్భాటము, మన సంతోషము ఎవరిని బట్టి ఉండాలంట? ఈ లోకంలో ఉండే ఆస్తి పాస్తులు, అంతస్తులు, హోదాలు, అధికారాలు కాదు, కానీ మన ఆర్భాటము, మన సంతోషము, మన ఉత్సాహము మనం క్రీస్తునందుని బట్టే. దేన్ని బట్టి ఉండాలి? కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మనకి రక్షణ బట్టి మనము ఉత్సాహించాలి, సంతోషించాలి, ఆర్భాటం చేయాలి. కాబట్టి మనం ఏమి చేసినా కూడా ఆయన ఎందుకు చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 5వ వచనం ప్లీజ్. సితార స్వరముతో పాడుడి. 6వ వచనం కూడా చదవ మాటలే. పూరలతోను. ఇక్కడ ఎన్ని వాయిద్యాలు చెప్పండి? హౌ మెనీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్? సితారా, బూరా, కొమ్ము. am I right? ఇప్పుడు సితారా చెప్పండి. సితారా దేనితో తయారు చేయబడుతుంది? ఎండిన కర్ర. am I correct? సితారా ఎండిన కర్రతో లేదా ఎండిపోయిన పండుతో చేస్తారు. ఏదైనా ఒక కాయ తీసుకొని ఎండిపోయిన వాడితో చేస్తారు. అది ఏదైనా కూడా ఎండిపోయిన దానితో చేస్తారు. am I correct? అంతే కదా? బూరా దేనితో చేస్తారు చెప్పండి? ఇత్తడితో చేస్తారు. దేనితోటి? బ్రాస్. కొమ్ము దేని నుండి వస్తుంది? జంతువు నుండి వస్తుంది. 3 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సితారా ఎండిన కర్ర నుండి వస్తుంది.
బూర కఠినమైన లోహం నుండి వస్తుంది, కొమ్ము ఒక జంతువు నుండి వస్తుంది. అయితే దీంట్లో ఉన్న ఆత్మీయమైన అర్థాలు ఏంటి అంటే మనం ఎండిపోయినా కూడా ఆయన చిగురింపజేసే దేవుడు. ఆయన ఎండిన కొమ్మను ఆయన ఏం చేసేవాడు? ఆయన చిగురింపజేస్తాడు. ఆయన కఠినమైన లోహం కదా, బండ లాంటి హృదయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మాంసం గుండెగా ఆయన మార్చే దేవుడు. ఆయన ఇంకా జంతువులు నోరుని మాట్లాడలేకపోయినా కూడా మనం ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. ఎక్కడ రావాలి? కొమ్ము బూర ఉదాహరణ తెలుసా మీకు? ఆ రోజుల్లో కొమ్ము బూర ఎవరైనా వాళ్ళు ముట్టుకునేవారు కాదు. అది చనిపోయిన జంతువు యొక్క కలేబరం అని చెప్పేసి ముట్టుకునే వాళ్ళు కాదు చాలా మంది, రైట్? అదొక జాతి వారు మాత్రమే ముట్టుకునేవారు దాన్ని. అటువంటి ఇక్కడ ఏంటంటే మనం ఏ దినస్థితిలో ఉన్నా కూడా మనల్ని హెచ్చించేవాడు ఎవరు? మన దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, నువ్వు ఎండిన తెరవైనా, బండలాంటి హృదయం నీకున్నా, నువ్వు దిగదారిపోయి ఎక్కడో పాతాళంలో ఉన్నా కూడా నేను లేవనెత్తేవాడు ఎవరు? దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, బండలాంటి హృదయాన్ని కూడా ఆయన చిగురుస్తాడు. ఆయన చూద్దాం ఒకసారి కీర్తన 77వ అధ్యాయము 4 నుండి 6 వరకు. Psalms chapter 77 verses from 4 to 6. నేను కలవరపడుచు మాట్లాడలేకయున్నాను. వృద్ధిల దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసులకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకం చేసుకొందును. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి మన స్థితి ఎట్లా ఉన్నా కూడా మనం ఏం రావాలంటే మనకు పాట రావాలి. ఎప్పుడు రావాలి పాట? రాత్రి వేళ. అవును, పగలు ఎందుకు పాట పాడతలేరు? మీరు చూసే ఉంటారు బైబిల్లో చాలా సందర్భాల్లో రాత్రి వేళ ధ్యానం, రాత్రి వేళ పాట, రాత్రి వేళ ప్రార్థన. ఏంటి రాత్రి వేళ ఇవన్నీ ఏంటి? దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ముఖ్యంగా మన మనస్సులో నెమ్మది, సమాధానంతో మనం ఇంట్లో ఉన్నప్పుడు డే అంతా పండుగ ఉంటాం కదా, రైట్? ఈవినింగ్ ఇంటికి చేరినప్పుడు అలసిపోయిన దాంట్లో నుండి ఆ నెమ్మది గల హృదయంలో నుండి మనకి ఏం రావాలంటే మన హృదయంలో నుండి పాట రావాలి, ప్రార్థన రావాలి, ధ్యానం రావాలి. జ్ఞాపకం చేసుకుందాం. దాని ఉద్దేశం పగలిపూట ఆయన జ్ఞాపకం చేసుకోవద్దని కాదు, కానీ మన హృదయం నెమ్మదిగా సమాధానంతో నిండినప్పుడు మన హృదయంలో నుండి ధ్యానము, ప్రార్థన, దేవుని గురించిన పాట మనకు వచ్చినట్లుగా మనం చూస్తాము. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం, దేవుడు మనతో ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్నాడు. మన స్థితి ఏదైనా కూడా మనం ఆయన్ని ఆరాధించే వారంగా ఉండాలి. ఇంకా మనం జ్ఞాపకం చేసినట్లయితే ఇక్కడ సితారాను సితారా తీసుకుని వాడు పాట పాడడంలో చూస్తాం మనం. దేవుడి గ్రంథంలో మీరు చెప్పండి, సితారా అంటే ఏంటి? దానికి తీజలు ఉంటాయి కదా, తంతులు ఉంటాయి కదా, 10 తంతులు 8 తంతులు ఉంటాయి కదా. ఆ తంతిని మీటినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఎవరైనా దేవుడి గ్రంథంలో ఒక వ్యక్తి సితారతోటి బాగు చేయబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? దావీదు ప్లే చేస్తే బాగు చేయబడిన వ్యక్తి ఎవరు చెప్పండి? సితారా ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? బాగు చేస్తుంది, ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా మనం చూస్తాం ఇక్కడ. అంటే సితారా బాగు చేసేది అయితే దాన్ని మీటాలంట. ఏం చేయాలి? దాన్ని మీటాలి. మన సితారా ఏంటో తెలుసా? ఇప్పుడు నా సితారా ఏంటో తెలుసా? నేను సితారా వాయించలేను, సితారా ఎట్లా పట్టుకోవాలో నాకు తెలియదు, కానీ నా చేతిలో ఒక సితారా ఉంది. ఈ సితారాలో 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఈ సితారాలో ఈ సితారాలో 31,102 వచనాలు ఉన్నాయి. సితారాలో ఈ యొక్క సితారాలో 7,83,137 పదాలు ఉన్నాయి. అటువంటి అద్భుతమైన సితారా నా చేతిలో ఉంది. సితారాను మీటితే సౌలు ఏ విధంగా బాగు చేయబడ్డాడో దేవుని వాక్యాన్ని మనం ఓపెన్ చేసి ప్రతి పదము, ప్రతి వచనము, ప్రతి అధ్యాయం మనల్ని బాగు చేసేదిగా ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మన చేతిలో ఏముంది చెప్పండి? దేవుని వాక్యము. దాన్ని ఏం చేయాలి? మనము మీటాలి. అలా మూలకు పెడితే కాదు. ఎంతమంది ప్రతిరోజు దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథాన్ని మీటి ఆ స్వరాన్ని వింటున్నారు చెప్పండి? నేను అంటాను, ఇప్పుడు 7,83,137 పదాలు దీంట్లో ఉంటే ఏదో ఒక పదమైన ప్రతిరోజు నేను ఆదరిస్తుంది.
ఏదో ఒక పదమైన దీవెన గురి చేస్తుంది, ఏదో ఒక పదము నీ అవసరం తీరుస్తుంది, ఏదో ఒక పదం నీ దీవెన తీసుకుని వస్తుంది. కాబట్టి జ్ఞాపకం తీసుకుందాం, ఒక అద్భుతమైన సితారా నీ చేతిలో ఉంది, ఒక అద్భుతమైన దేవుడి గ్రంథం నీ చేతిలో ఉంది. కాబట్టి 66 మెట్లు గల ఈ యొక్క బావిలోకి లోపలికి దిగాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుడిచ్చే మనం మేలును పొందినప్పుడు, అప్పుడు సితారా వాయించినప్పుడు సౌలుకి దురాత్మ వెళ్ళిపోయి ఏ విధంగా బాగు చేయబడ్డాడో ఈ వాక్యం చదివినప్పుడు మనలో ఉండే అపవాది వెళ్ళిపోయి మనం బాగు చేయబడతామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ముందుకు వెళ్ళిపోదాం. అట్లాగే 7-8 వచనాలు ప్లీజ్. సముద్రమును దాని సంపూర్ణతయు. అక్కడ 7-8 వచనాలు ఏముందంటే సృష్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తాము. అంటే మనం నోరుండి, జీవముండి, కళ్ళుండి చూస్తూ, చెవు నుండి వింటూ, ముక్కుండి వాసన చూస్తూ, నోరుండి మాట్లాడుతూ, ఆలోచన చేస్తూ, గ్రహిస్తూ, అవన్నీ చేస్తూ మనము దేవుణ్ణి ఆరాధించకపోతే ఇవన్నీ ఏమీ లేని సృష్టి దేవుణ్ణి ఆరాధిస్తుందంట. కాబట్టి మన దేవుడు ఉదయం మనతో మాట్లాడేది ఏంటంటే నీవు ఆరాధించకపోతే ఏమి దేవుణ్ణి ఆరాధిస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనము మన హృదయం వెరచి దేవుడిని మనము ఆరాధించే వారంగా ఉండాలి. 9వ వచనం లాస్ట్ లో ముగించుకుందాం. మనం 9వ వచనం రైట్. ఆయన తీర్పు ఎలా ఉంటుందని చెప్పండి. 2 రకాలుగా ఉంటుంది. ఏంటది? నీతిని బట్టి తీర్పు ఉందంట, న్యాయముని బట్టి తీర్పు ఉంటుందంట. ఈ లోకంలో మనకు తీర్పు తీర్చేవారు ఎటువంటి పక్షపాతమైన చూపించవచ్చు, కానీ మన దేవుడు నీతిని బట్టి, ఎందుకంటే ఆయనే నీతి, ఆయన నీతి మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన తీర్పు ఎలా ఉండబోతుంది? నీతిని బట్టి ఉంటుంది, న్యాయంని బట్టి ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ యొక్క అద్భుతమైన కీర్తన ఇది 3 విధాలుగా ఉంది కీర్తన. ఒకటి దేవుని రాజ్యాన్ని ప్రకటించే కీర్తన, ఆయన ఆరాధించే కీర్తన, మూడవదిగా ప్రవచనాత్మకమైన కీర్తన మనం దీన్ని చూసాము. దేవుడు గతంలో చేసిన మేలును బట్టి ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఇప్పుడు చేస్తున్న మేలును బట్టి మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాము. రాబో దినాల్లో ఆయన చేయబోయే మేలును బట్టి ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఆ విధంగా చేసి దేవుడి ఇచ్చే దీవెనలు పొంది దేవుడి మహిమటంగా దీవించడం కాదు. ధన్యవాదాలు. అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉన్నాం. చాలా ప్రాముఖ్య